పశ్చిమాసియా దేశాల యుద్ధం గత నెల రోజుల నుంచి కొనసాగుతుంది. అయితే ఇప్పటికే భారతదేశం మీద ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఒకవైపు పెట్రోలు, మరోవైపు గ్యాస్ కొరత కనిపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకోవడానికి బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తున్నారనేటువంటి అంశం ఒక్కసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యాప్తం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కూడా పెట్రోల్ బంకులు కిక్కిరిస్తున్నాయి. మరోవైపు పెట్రోల్ బంకులు కూడా మూతపడేటువంటి అవకాశం ఉంది. మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాము. బనగానపల్లెలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ పంప్‌లో నో స్టాక్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పెట్రోల్ లేదు అని చెప్పి నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి వాహనదారులకి వెనక్కి పంపించేటువంటి సిట్యుయేషన్ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆహ్, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే 14 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మిగనూరు, బనగానపల్లెతో పాటు ఆదోని, ఆళ్లగడ్డ, ఆలూరు లాంటి కేంద్రాల్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనేటువంటి వార్త మనకు ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు పెట్రోలు కొరత ఏర్పడబోతుంది అనేటువంటి వార్త విన్న తర్వాత పెద్ద ఎత్తున కూడా తరలి వస్తా ఉన్నారు. ఎవరైతే వాహనదారులు ఉన్నారో వచ్చి ఇక్కడ పెట్రోల్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే మూతపడినటువంటి పెట్రోల్ బంక్‌లో స్టాక్ లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తులంతా కూడా ఫ్రీగా ఉన్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడాలనుకున్నారు. ఏం పెద్ద ఎవరున్నారు? ఏంటి మూతేసారా? మూత కాదు. ఇప్పుడు మనకి కోటా సిస్టమ్ లెక్క ఇస్తున్నారు వాళ్ళు. లోడ్స్ డ్రై అయినప్పుడు వాళ్ళు లోడ్లు ఇస్తున్నారు అనమాట. అవర్స్ పెట్టుకుంటున్నారు. మార్నింగ్ 3 అవర్స్ సేల్ చేయండి, షార్టేజ్ ఉంది, సప్లై లేదు మనకి అని ఏదో ఆటోలు, జీపులు, ట్రాక్టర్లు, గిప్పర్లకి ఎక్కువ హెవీ క్వాంటిటీ చేయకండి, మార్నింగ్ ఈవినింగ్ జనాలకి ఇబ్బంది లేకుండా చేయండి అని అవర్స్ పెట్టి కోటా సిస్టమ్లో కూడా సప్లై ఇస్తున్నారు. అంటే కోటా సిస్టమ్ అంటే ఎలా? ఎలా అంటే ఇప్పుడు మనము డబ్బులు కట్టినా కానీ కూడా రావడం లేదు లోడ్. ఒక 10,000 జరుగుతుంది, 10,000 పోతుంది అనుకోండి, మనకు క్వాంటిటీ అవసరం ఉంటే ఒక 5,000 ఇస్తారు, అడ్జస్ట్ చేసుకోండి అని, పొద్దున ఈవినింగ్ జరుపుకోండి అని చెప్పి ఆల్ ఓవర్ కంపెనీస్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మనము డబ్బులు కట్టినా కానీ కూడా మనకు సప్లై ఇవ్వడం లేదు. అంటే 5,000 లీటర్లా మీరు చెప్పేది? 5,000 లీటర్లు. 10,000 అడిగినా అనుకోండి 5,000 ఇస్తారు. ఒక ట్యాంకర్ కలిసి 2-3 కలిపి ఇస్తారు బంకులకి. ట్యాంకర్ ఏమో వస్తుంది, ఇక్కడ ఒక 5, అక్కడ 5, అక్కడ 5, అది వస్తేనే అయిపోతుంది. జనాలు కూడా 5 లీటర్లు పట్టించుకున్నాడు 10 లీటర్ వస్తుందో లేదని అది ఒక స్కేట్ సిటీ ఉంది. జనరల్గా ఫ్లో పట్టించుకుంటే పెద్ద కనపడదు, కానీ మనుషులు కూడా డంపింగ్ చేస్తున్నారు. వస్తుందో రేపు అవసరానికి ఉండదు ఇంతవరకు. అంటే ఒక్కో రోజు మీ పెట్రోల్ బంక్లో ఎన్ని లీటర్లు సప్లై నీడ్ అవసరం? ఇప్పుడు డైలీ 3,000 లీటర్లు అవసరం. ఇప్పుడు బంక్ ఉంది, 3,000, 3,500 రెండు పెట్రోల్ డీజిల్ కలిపి, ఇంకా 4,000 కూడా పోతుండే. అటువంటి అప్పుడు కంపెనీ వాళ్ళు బాగానే ఇస్తుండ్రి. డ్యూ టు వార్ ఎఫెక్ట్తో వాళ్ళకు కూడా సప్లై తగ్గిపోయింది, రావడం లేదు. వాళ్ళు కూడా కట్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇక్కడ కూడా మనం పొద్దున సాయంత్రం కూడా మెయింటైన్ చేసుకుంటున్నాం అంతవరకు. అంటే వార్ లేనప్పుడు ప్రతిరోజు ఎన్ని లీటర్లు మనకు డిమాండ్ ఉండేది? డైలీ ఇప్పుడు ఈ బంక్లో డైలీ ఒక 3,500 నుంచి 4,000 ఉంటుండే. వార్ స్టార్ట్ అయ్యాక పెడితే 5,000 కూడా పోతుంది. కానీ ఇక్కడ క్వాంటిటీ ఉండడం లేదు, సప్లై లేదు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ట్యాంకర్ వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది. ఇవంతా ఆటోమేషన్ సిస్టమ్స్ అనమాట. ఆటోమేటిక్గా ఒక డెడ్ స్టోరేజ్ వస్తేనే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. మన చేతిలో ఉండదు అనమాట. ఆ కంపెనీ వాళ్ళ చేతిలో ఆటోమేషన్ సిస్టమ్స్, మన చేతిలో పంపులో ఆపరేటింగ్ ఏమి ఉండదు అనమాట. ఎందుకోసం ఈ పరిస్థితి ఉంది అంటే గతంలో 3,500 అలా సప్లై డిమాండ్ ఉండేది, ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిందంటే మనుషులు కూడా డంపింగ్ కూడా చేస్తున్నారు. ప్రజలు రేపు ఉంటుందో ఉండదో, 4-5 బంకులకు తిరగాలి. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. డైలీ 100 రూపీస్ పట్టించుకునే వాళ్ళు ఒకసారి 500 పట్టించుకుంటారు, 300 పట్టించుకున్నారు. 50 రూపాయలు కూడా పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు 500 పట్టించుకుంటాడు, 300 పట్టించుకుంటారు. అంటే మామూలుగా ఫ్లోగా ఉంటే కనపడకపోతుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే స్టోరేజ్ కూడా ఉంది ప్రాబ్లం, సప్లై తక్కువైపోయింది. అంటే గవర్నమెంట్ చెప్తుంది కదా ఎక్కడ కొరత లేదు, ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్తా ఉన్నారు. లేదండి, ఎందుకు లేదు, షిప్లే రావడం లేదు అని చేసి వాళ్ళు మొదలుకుంటుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది రక్షక్, గవర్నమెంట్ బంకే, వాళ్ళది కూడా బంద్ ఉంది. గవర్నమెంట్ బంకే ఇది. వాట్ వాజ్ ద రీజన్? మనకు మాత్రం అట్లా ఉంది, ఇంకా లోపల విషయాలు పై విషయాలు మనకి. అంటే కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు కుమ్మక్కయ్యి కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఒక విమర్శ ఉంది, ఏమంటారు? కృత్రిమ చేయడానికి ఇక్కడ బ్లాక్లు అమ్ముకోవడానికి ఏముండదు కదా, సృష్టించి ఏం చేయాలి? మనకేమీ అవసరం ఉండదు, అదేం తినరు.
రేపు పొద్దున ఒక 10 రూపాయలు ఎక్కువ అమ్ముకుందామని ఏమైనా ఉంటుందా? ఏం లేదు, ఏముండదు. ఎంఆర్పి అదే వేస్తారు. ఎంఆర్పి ఏముందో అదే వేస్తారు. మిగతాది రేపు వచ్చినా కానీ ఇదే రేటు ఉంటుంది కదా, ఎల్లుండి వచ్చినా అదే రేటు ఉంటుంది. పెట్టుకుని ఏం చేయాలి? అంటే ఇక్కడ వచ్చేటువంటి పెట్రోల్ బయట ఎక్కడో డంప్ చేయిస్తున్నారు కావాలని అనేటువంటి విమర్శలు. పెట్రోల్ డీజిల్ డంపింగ్ చేయడానికి పెద్ద స్టోరేజ్ కావాలి, దానికి పెద్ద తతంగం. స్టోరేజ్ చేసుకోవడానికి బంగారం గోల్డ్ కాదు కదా, ఏదో బ్యాంకులో పెట్టుకుని ఇంట్లో పెట్టుకోవడానికి. తీసుకుపోతారు మనుషులు, ఏదో టిప్పర్లు ట్రాక్టర్లు, వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళకి ఈఎంఐలు కట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మళ్ళీ రేపు బాడగలేకపోతే నాకు డబ్బులు రావని వాళ్ళది కూడా చాలా టిప్పర్ వాళ్ళది కూడా ప్రాబ్లం ఉంది. ఎంత పెట్టుకున్నా డ్రమ్ములో పెట్టుకుంటాడు అంతవరకు అతను. మిగతాది పెద్ద స్టోరేజ్ ఏం చేస్తాడు? అతనికి అవసరం ఉన్నలో పెట్టుకుంటాడు కానీ డంపింగ్ ఏం చేస్తారండి? ఏడ పెట్టి అమ్ముకుంటారు? పెట్టుకున్న ప్రమాదం అయితే ప్రమాదం 100% అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ చిన్నది క్యానే పెట్టుకోలేము మనం, కార్లో గిల్లు పెట్టుకోవాలనుకున్నా కానీ స్మెల్ వస్తుంది. ఏమవుతుంది? ఎండాకాలం అని డంపింగ్ ఎవరు చేయడం లేదు. ఎవరు డంపింగ్ చేసుకుంటారంటే ఏమైనా బండ్లు ఉన్నలో ఒక 50-100 లీటర్లు పెట్టుకుంటారు, రేపు ఇలాంటివి మళ్ళీ చూసుకుందాం. అంతేగాని ఇక్కడ మనం పట్టాలి కదా, ఇక్కడ పట్టడం లేదు. మనం ఎంత పడతాము? క్యాన్లు పడతాం రైతులకి, దాని వాళ్ళ కోసం కొంచెం ఆటోలు గీటలు పడతాం. అంతవరకు తప్ప కానీ ఎవరు డంపింగ్ చేయడం ఎందుకు చేస్తారు? జనాలు కూడా పబ్లిక్ కి ఈ క్రౌడ్ ఏర్పడుతోంది, ఒక భయం ఏర్పడుతోంది, యుద్ధం ఇప్పుడు పెట్రోల్ రాదనేటువంటి దీనిపైన ఏం చెప్పదలుచుకున్నాను? మనుషులు కూడా ఎంత అవసరం ఉంటే అంతే పట్టించుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కన్నా ఇప్పుడు 100 రూపాయలు పట్టించుకున్న వాళ్ళు జల్లంగా రేపు పట్టించుకుందాం అంటే అందరికీ అవసరం సరిపోతుంది. కానీ 100 రూపీస్కి పోయి 500 అతని ట్యాంక్లోనే డంపింగ్ చేస్తున్నాడు, బయట ఏం చేయని అవసరం లేదనమాట. ఇప్పుడు 2000 పట్టించుకుని ఏదో కనుక్కొని అందాలకు పోయిస్తుంటారు, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టు ఉంటాడు. మనం ఇక్కడ పట్టకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఎందుకు డబ్బులు ఇస్తున్నా కదా పట్టవా అని చెప్పారు. మనుషులు కూడా ఎంత అవసరం ఉంటే అంతే పట్టించుకుంటే ఏం కాదు, ఇంత ప్రాబ్లం రాదు అంతే. పబ్లిక్ కూడా అవసరానికి మించి తీసుకోవడం. ఇంతకు ముందు 50 రూపాయల పెట్రోల్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు 500 పట్టించుకుంటున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ప్రతిరోజు రావాల్సినటువంటి కోటాల్లో కూడా కోత విధిస్తూ ఉన్నారు. అన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి సప్లై చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మరో పెట్రోల్ బంక్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూద్దాం. చూడడానికి కొంతమంది రైతులు వచ్చారు. సార్ చెప్పండి, డీజిల్ పెట్రోల్ దొరుకుతుందా మీకు ఇక్కడ? దొరకడం లేదు. ఏంటి పరిస్థితి? స్ట్రైక్ అని దొరకడం లేదు. 2 రోజులు తిప్పలు పడుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే ఎందుకు ఇంత పెద్ద డబ్బాలు తీసుకుపోయి మీరు స్టోర్ చేసుకుంటున్నారు? లేదు, వ్యవసాయానికి మొక్కజొన్న పోయినకి వరుమలో కూసుకోనికే మిషన్లు నిలబడిపోయినాయి. ఎక్కడెక్కడ డీజిల్ తెచ్చుకోపోండి, మేము మిషన్కి వస్తామని మిషన్ కూడా పంపించాం. మమ్మల్ని వాడు తెచ్చుకునే బదులు మేము మిషన్ డీజిల్ పట్టుకుపోయి మిషన్ తెచ్చుకుంటున్నాము. ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ పరిస్థితి ఇక్కడ? ఒక 3 రోజులు అయింది అండి. బాగా ఎందుకోసమని అసలు డిమాండ్ ఇక్కడ కొరత లేకుండా కూడా ఇంత డిమాండ్ వస్తుంది? అది అక్కడ పైన యుద్ధం నుంచి. రైట్, ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? ఏదో పరిష్కారం చేసుకోవాలి కదా, మనతో ఏమవుతుంది? మరి ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రావడం లేదు, పంట పొలాలు ఏమో పొలాల్లో ఉన్నాయి, ఏం చేయాలనుకున్నారు? ఏం చేయాలని ఖచ్చితంగా డీజిల్ రావాల్సిందే, పని కావాల్సిందే, ఏం చేయడానికి లేదు. అంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి డీజిల్ వచ్చే పరిస్థితి లేదు కదా. మేము ఏం చేతులు ఎత్తేస్తాం, ఏముంది ఇంకా మనం ఏం చేస్తాం చెప్పు. మరి ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఏం చేస్తావు? ఏం నష్టపోతాము. ఏదో ఒకటి ఇబ్బందులు జరుగుతాయి. ఇదే ఇంకా జరిగి రైతులు చనిపోతున్నది. ఇప్పుడు 2-3 రోజులు మే నెల వచ్చే వర్షం స్టార్ట్ అవుతుంది, వడగండ్ల వాడలు వచ్చి భంగం అయిపోతాయి. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. రైట్, ఏం చెప్పదలుచుకున్నావు గవర్నమెంట్కి? నువ్వు ఏమడదలుచుకున్నావు? ఏదో ఒకటి వాళ్ళు పరిష్కారం చేసుకొని చేసుకోవాలా. ఇంకొంతమంది వాహనదారులతో మాట్లాడదాం, మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ ఆటోలు నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది, పెట్రోల్ డీజిల్ లేక కొరత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్తో కూడా మాట్లాడతాం. ఏంటి పెద్ద, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి ఇక్కడ సిచ్యువేషన్? ధరపోతున్నాము, ఇక్కడ డీజిల్ లేదంటున్నారు వాళ్ళు. ఇక్కడ నిలబడిపోయినా అడుగుతున్నాము, లేదంటున్నారు వాళ్ళు. అంటే ఈ పెట్రోల్ బంక్ కాకపోతే ఇంకో పెట్రోల్ బంక్ ఉంటుంది? మొత్తం అడిగేసినాం, మాది బేదంచెల్ల నుంచి వస్తున్నాం, అడుగుతూ వస్తున్నాం, ఇక్కడ లేదంటున్నారు. ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? మేము 100 కిలోమీటర్ పోవాలా, డీజిల్ లేదు, అడుగుతున్నా ఇక్కడ లేదంటున్నారు. మరి ఆగిపోయింది కదా, మరి ఏంటి పరిస్థితి? అదే వాళ్ళు అడుగుతున్నాం సార్, అడుగుతున్న వాళ్ళు లేదంటున్నారు. ఏం చేయాలో మాగా అర్థం అవడం లేదు. ఏమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి సిచ్యువేషన్ ఏంటమ్మా? ధరకు పోతున్నాం సార్. ఎందుకు ఆగిపోయారు? చాలా లాంగ్ మేము పోవాల్సిందే. పిల్లలకి వేసుకొని ఇట్లా నిలబడి పోవాలంటే ఎక్కడంటే అక్కడ ఎట్టా. అంటే ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారమ్మా? గంట అయింది. పెట్రోల్ డీజిల్ వచ్చే పరిస్థితి ఉందా? లేదు సార్. మరి ఇక్కడే ఉండిపోతారా? అడే అడుగుతున్నాం సార్, అడుగుతున్నాం, ఎక్కడ చూసినా లేదంటున్నారు. లాంగ్ పోవాలా మేము, ఎట్లా చేయాలి అంటే. మరి అటు స్వామికి పోయే పరిస్థితి లేదు, ఇంటికి పోయే పరిస్థితి లేదు, ఏంటి పరిస్థితి? మధ్యలో ఇరుక్కుపోయినాం మేము.
బస్సులో పోదామంటే ఆధార్ కార్డులు లేవని లేవు. అంతే. మొత్తంగా చూసుకుంటే ఏంటి పెద్ద ఓ, స్వామి కార్యాన్ని పోతున్నారు నిలబడిపోయారు ఏంటి పరిస్థితి? ఏం చేస్తా సార్, డీల్ లేకుండా ఇప్పుడు ఏం చేయగలుగుతాం మేము? ఉమ్. డీల్ రావడం లేదు కదా. ఎప్పుడైనా చూసారా మీ అనుభవంలో ఇలాంటి పరిస్థితి? ఇలాంటిది ఎప్పుడు లేదు. ఉమ్. డీల్ గురించి ఇంతవరకు రిమార్క్ లేదు. ఇప్పుడు వచ్చింది ఇది. పోనీ గ్యాస్ గురించి గతంలో ఉందా ఇట్లా? గ్యాస్ గురించి కూడా లేదు. ఇప్పుడే ఎందుకోసం పెట్రోల్ డీజిల్ దొరకడం లేదంటే ఏమంటారు? వాళ్ళు పైన కొట్లాడుతున్నారు కదా సార్. ఎవరు? ఇంకా వేరే దేశాల వాళ్ళు కొట్లాడుతున్నారు కదా, దాని ప్రభావమే మనకు పడింది. ఇంకా అంతే, ఇంకా ఏం లేదు. కొట్లాట మంచిదే అంటారా? కొట్లాట ఎట్ట మంచిది కదా సార్, అది మంచిది కాదు. ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటేనే కదా సార్ అందరూ అన్నీ బాగుంటాయి. అంతే. సుదూర ప్రాంతాలకు పోయే వాళ్ళు మధ్యలో నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు బేదంచెల నుంచి ఇటు వేరే దర్గాకి వెళ్ళేటువంటి వాళ్ళు మార్గం మధ్యలో డీజిల్ అయిపోవడంతో నిలబడిపోయిన సిచ్యువేషన్ ఉంది. నగరంలో ఉన్నటువంటి మరో పెట్రోల్ బంక్ దగ్గర కిక్కిచ్చేటువంటి పరిస్థితి ఉంది. గంటల కొద్దీ పెట్రోల్ కోసం వెయిట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వాహనదారులు క్యూ కట్టి నిలబడిపోయినటువంటి సిచ్యువేషన్ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారనేటువంటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఒకవైపు పశ్చిమాసియా దేశాల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కొరత రాబోతుంది. గతంలో కూడా గ్యాస్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే ఉదయం నుంచి కూడా బండ్లు ఎక్కడికెక్కడ ఆగిపోయి వాహనదారులంతా కూడా ముందస్తుగానే పెట్రోల్ దొరకడం లేదు, కొరత రాబోతుందనేటువంటి ప్రమాదం ఉంది అని వినగానే చేతిలో బాటిళ్లు పట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు అని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. అయితే కొంతమంది వాహనదారులు మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్, పెద్దగా చెప్పండి, ఏంటి ఇంత 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 హడావిడి ఏంది? పెట్రోల్ దొరకడం లేదు కదా, ఎందుకని? నో స్టాక్ అంటారు, రాలేదని. ఎప్పటి నుంచి ఈ పరిస్థితి? 3 రోజులైంది. 3 రోజులైంది. 3 రోజుల నుంచి పెట్రోల్ షాపుల దగ్గర ఇట్లా ఉందా? ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది? దాన్ని చూపాలా కదా, గవర్నమెంట్ చూపాలా. ఇప్పుడు ఎందుకు వచ్చారు హడావిడిగా? పెట్రోల్ కొరత లేదంటగా ఉంది, పెట్రోల్ కొరత ఎందుకు లేదు? ఉంది, పెట్రోల్ కొరత ఉంది. ఎట్లా ఉంది మీ బనానపల్లి సిచ్యువేషన్? ఇట్లే ప్రతిసారి ఇట్లే. రైట్, మనతో మాట్లాడారు కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి ఇంత రష్ ఉంది వాతావరణం ఏంటి? పెట్రోల్గా వచ్చినాం సార్. ఏంటి మరి ఇంత situation? ఏం చెప్పాలి సార్, ఎవరు చెప్పినా బాధలే ఇంకా మాకు. ఎందుకు బాధ అంటే? బాధ అంటే క్యాన్ వాళ్ళకు 5 లీటర్లు 4 లీటర్లు పట్టిస్తున్నారు. మనకు గంటల మీదకి 100 రూపాయలు పెట్రోల్ అనేది గంటల సేపు నిలబడినాం ఇక్కడ. మామూలు క్యాన్ వాళ్ళకు 200 300 వాళ్ళకి పట్టిస్తున్నారు. ముందు క్యూ లైన్ సరిగా లేదు సార్. ఎందుకు ఎప్పుడు ఇంత డిమాండ్ ఉండేది కదా, ఈ రష్ ఎందుకు? అంటే ఏమో సార్, ఇంకా పెట్రోల్ కొరత తక్కువ ఉంది. ఎందుకు కొరత అంటే? నాకైతే తెలుసు. మొత్తంగా చూసుకుంటే రష్ పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. పెట్రోల్ డీజిల్ బంకుల దగ్గర కిక్కిరిచేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొరత రాబోతుంది అనేటువంటి పరిస్థితులు ఉంటే ఒకవైపు వాహనంతో పాటు తన బైక్తో పాటు పెట్రోల్కి సంబంధించినటువంటి ఈ క్యాన్ కూడా తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి. కొంతమంది లీటరు 2 లీటర్ల బాటిల్ పట్టుకుంటే మరోవైపు 25 లీటర్ల బాటిల్ 5 లీటర్ల బాటిల్ తీసుకుంటున్నారు. ఇంకోవైపు స్పేర్గా కూడా అదనంగా తీసుకువెళ్తున్న నేపథ్యంలో కొరత ఏర్పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇలాంటి సిచ్యువేషనే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ల వద్ద కనిపిస్తోంది. సో ఏదేమైనా కృత్రిమంగా కొరత ఏర్పడుతుందనేటువంటి ప్రచారమా, లేకపోతే యుద్ధం వల్ల జరిగినటువంటి కొరత వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా అనేటువంటి భయాందోళనలో ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులతో ఉన్నారు. అయితే దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన తక్షణమే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పెట్రోల్ కొరత ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశం మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కోటా పద్ధతుల్లో, రొటేషన్ పద్ధతుల్లో పెట్రోల్ డీజిల్ బంకులకి సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఇది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడుదల చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు.